Hi, hello friends, welcome to my channel Neeraj Creativity. Actually, recent ga na birthday jarigindandi. మనం ఎప్పుడైనా సరే బర్త్డే కి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చిన్న సింపుల్ గా చేస్తూ ఉంటాం కదా. అలాగే నేను ఎవ్రీ బర్త్డే కి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకుంటాను. అలాగే ఈ బర్త్డే కి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అన్నమాట. సింపుల్ గా ఈజీగా ఈ కోవిడ్ టైంలో మనం ప్రతిదీ ఇంట్లోనే హోమ్ మేడ్ థింగ్స్ తో చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియోలోకి మీకు వచ్చాను. చాలా ఉపయోగపడుతుందండి. మీకు బ్యాక్గ్రౌండ్ కూడా లుక్ వస్తుంది. ఇది బర్త్డేకే కాదు, ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో లేట్ చేయకుండా అది నేను ఎలా చేశాను, ఆ హోమ్ మేడ్ థింగ్స్ ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. సో ప్లీజ్ డోంట్ స్కిప్ అండ్ సీ ద ఫుల్ వీడియో. నేను కేక్ కటింగ్ చేసే ప్లేస్ ఇదేనండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ వాల్ పింక్ కలర్లో ఉంది అండ్ చాలా ప్లెయిన్గా ఉంది కదా. దీని మీద మనము బ్యాక్గ్రౌండ్ చిన్నగా ఈజీగా సింపుల్గా డెకరేట్ చేసుకుందాం అన్నట్లుగా నేను చెప్పాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు అది ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో అలాగే నేను ఎలా క్రియేట్ చేసి నా ఐడియా మీకు చూపిస్తాను. ఓకేనండి, మనం ముందుగా స్టార్ట్ చేసేద్దాం. మనం దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మెయిన్ థింగ్ అనమాట, అది థర్మాకోల్. ఈ యొక్క థర్మాకోల్ కొంచెం దల్సర్గా థిక్గా ఉండేలాగా చూసుకోండి. కొంచెం మంచి క్వాలిటీ అయిన థర్మాకోల్ తీసుకుంటే మనకి విరగకుండా బాగుంటుంది అనమాట. అండ్ ఈ థర్మాకోల్తోనే మనం చేయబోతున్నాము. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇదనమాట. ఇది ఏంటి అంటారా, చమ్కీస్ ఉంటాయి కదండి, చమ్కీస్ లాంటి చమ్కీ పౌడర్ అంటారనమాట. ఇఫ్ వెన్ యూ సీ, మీరు కొన్ని పేపర్ స్ట్రిప్స్ లాంటివి మనము డెకరేషన్ ఐటమ్స్కి తీసుకుంటాం. ఇలాంటి స్ట్రిప్స్ కదా, ఇది షీట్ అనమాట. ఇలాంటి షీట్స్ మనం కట్ చేసుకొని మనం పెట్టుకుంటాం కదా. ఇలాంటి షీట్స్ లాగానే ఇది చమ్కీ షీట్ అంటారు కదా మనము డెకరేటివ్ ఐటమ్స్కి. అలాగే ఇది చమ్కీ పౌడర్ అనమాట. చమ్కీ పౌడర్ అని ఎక్కడ అడిగినా ఇస్తారు. చమ్కీస్ అని అడగకూడదు, చమ్కీ పౌడర్ అని అడిగినా ఇస్తారు. అది కలర్స్లో కూడా ఉంటుంది. అంటే నెక్స్ట్ నేను తీసుకున్న కలర్ సిల్వర్ అనమాట. ఇది మీకు బ్లూ కావాలన్నా లేదా మీకు ఇంకేమన్నా కలర్స్ కావాలన్నా ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ మీకు నేను చూపించడానికి ఇది థర్మాకోల్ ఐ లాగా కట్ చేసుకున్నాను. ఏమీ లేదండి, మీరు ఏమన్నా కట్ చేపించుకు తీసుకొచ్చారా అంటే అదేమీ లేదు. జస్ట్ మనకి ఇలాంటివి ఇంట్లో మనకి అవైలబిలిటీగా ఉంటాయి కదా. మనం ఎవరైనా క్రాఫ్ట్ చేసేటప్పుడు ఇది కంపల్సరీ ఉంచుకుంటారు ఇంట్లో. ఇది అయితే మనకి అలాగే మన పెద్దవాళ్ళు కూడా వాడుతూ ఉంటారు కదండి. అప్పుడు మనకి ఇంకా ఈ థర్మాకోల్ నేను నథింగ్ యూజ్ చేయట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ బర్త్డే ఉంది, HAPPYBIRIHDAY అలాగైతే మన నేమ్ ఇలా కూడా కావలిస్తే మీరు పెట్టుకుంటే ఏంటంటే అది మీరు ప్రతి ఏ ఫంక్షన్ కన్నా ఉపయోగపడుతుంది అనమాట. అది ఈ ఇయర్ బర్త్డేకే కాదు, నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి కూడా ఇలాంటివి వాడుకొనేలాగా ఉంటాయి. ఒక కవర్లో ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా ఉంటాయి అనమాట. మనకి ఇలాంటి థర్మాకోల్ స్టిఫ్గా ఉండేలా చూసుకోమంటున్నాను నేను, అందుకే స్టిఫ్గా ఉండేలా కంపల్సరీ చూసుకోండి. అండ్ తర్వాత మనము నెక్స్ట్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫెవికాల్. ప్రతి ఒక్కరికి ఉంటుంది, అదే ఫెవికాల్. సరే, మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థర్మాకోల్ని షేప్స్గా కట్ చేసుకుంటారు కదా. నేనైతే ప్రతి షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నానండి. ఇదొక్కటి. ఇప్పుడు గమ్ తీసుకొని జస్ట్ మనము చూడండి అలాగ వేసుకోవాలి. ఒక పార్ట్ ఆఫ్ లేయర్లో వేసుకొని మనము జస్ట్ దీన్ని స్ప్రెడ్ చేద్దాం ఇలాగా. మీరు హ్యాండ్తో స్ప్రెడ్ చేస్తానంటే హ్యాండ్, లేదా ఇంకేమన్నా వాడతాను, ఏమన్నా స్టిక్ లేదా బ్రష్ వాడతానంటే ఓకేనండి. మీరు జస్ట్ కొంచెం నేను ఫాస్ట్గా ఇది చేయలేను, నాకు అలవాటు లేదంటే ఈ పార్ట్ వరకు ఒకసారి గమ్ రాసుకోండి. అలా కొంచెం గమ్ తీసుకొని మీరు చేయాలన్నమాట. ఇప్పుడు ఇలాగా మనము గమ్ దీనికి రాసేసుకున్నాక, ఇది ఇప్పుడు గమ్ రాసానండి. ఈ యొక్క చమ్కీ పౌడర్ ఉంటుంది కదా, ఈ యొక్క చమ్కీని జస్ట్ ఇలా తీసుకుంటే మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి హ్యాండ్కి అయిపోతుంది, చూసారా? ఇది ఫుల్ హ్యాండ్కి అయిపోతుంది. ఇది కింద మనం ఇలా వదిలేసినా మనకి ఈ పార్ట్ అంతా పాడైపోతుంది కింద. సో ఏమైనా కార్డ్బోర్డ్ లాంటివి కానీ ఏమైనా అలాంటివి పెట్టుకోండి. ఇలాంటివి తీసుకున్నాక ఇప్పుడు
నేనైతే ఏం ప్రిఫర్ చేస్తానంటే మనకి హ్యాండ్కి అలాంటివి అంటకుండా ఇలాంటివి అన్నమాట. మనము డెకరేషన్ చేసేటప్పుడు చిన్న చిన్న పేపర్ క్రాఫ్ట్స్ అలాంటివి చేస్తుంటాం కదండి, వాటితోనే మిగిలిన వాటితో ఇలాంటి ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకొని మీరు ఒక బౌల్లో లేదా పేపర్లో వేసుకున్నాక దానిని ఇలాగా, నేనైతే ఇది ఎల్లో అయితే కొంచెం కలిసిపోతుందని చెప్పేసి ఈ బ్లూ తీసుకుంటున్నాను. ఇలాగా యాక్చువల్లీ ఫుల్ బాటిల్ మొత్తం తీసుకోవద్దండి. మీ బౌల్ ఎంత ఉందో మొత్తం బౌల్ మొత్తం తీసుకోవద్దు. మీకు ఎంత బౌల్ ఉందో హాఫ్లో తీసుకుంది ఇప్పుడు నేను తీసుకున్నట్టు. ఎందుకంటే మనకి అది ఒలిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఒలిగితే అది మనకి మళ్ళా పాడవుతుంది, కరెక్ట్ అవ్వదు. సో జస్ట్ దీన్ని ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగ వేసుకున్నాక ఇలాగ నేను చేస్తున్నాను చూసారా. ఇలాగ మీరు గమ్ గ్లూ రాసుకున్న అంత మీరు ఎంత చేయగలరో అంత వరకు మీరు అవుట్లైన్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసారా, షైనింగ్ అవుతుంది అది చక్కగా నీట్గా. చాలామంది ఉట్టి థర్మాకోల్స్ అంటించి ఏమంటారంటే ఇది కొంచెం మరీ సింపుల్గా అలాగా ఉంది, ఇంకేమన్నా హెవీ లాగా ఉంటే బాగుండేది అని అనుకుంటారు. అలాంటప్పుడు ఇలాంటివి ఇంట్లోనే మనం చేసుకుంటే, మనము ఎక్కువగా బర్త్డేస్ నైట్ చేస్తారు, అప్పుడైతే చక్కగా షైనింగ్గా బాగుంటుంది. మార్నింగ్ అయినా ఒక లుక్గా బాగుంటుంది అనమాట. ఇది ఇప్పటికన్నా ఆరినాక చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా సరే ట్రై చేయండి. ముందు మీరు ఏమన్నా సరే డైరెక్ట్గా చేయొద్దు. ఇలాగా ముందు అంటే మనం ఏమన్నా చేసే ముందు ఎవరైనా సరే చిన్నగా ఫాలో అవుతారనమాట. అలాగే నేనైతే ఇదండి అంటే నేను బ్లూ కలర్ చమ్కీ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇది ముందు అంటే ఏమీ చేయకముందు జస్ట్ నేను ట్రయల్ వేశాను అనమాట. అంటే నేను చేయగలనా వచ్చిద్దా అని చెప్పేసి. అయితే ఇది సక్సెస్ అయింది కాబట్టి నేను అలా చేస్తున్నాను. మీరు ఎవరైనా సరే ఒక చిన్న పార్ట్, ఈ కొంచెం పార్ట్ అయినా తీసుకొని గ్లూ వేసి మీకు వస్తుందా అని చూసి అప్పుడే మీరు దాని యొక్క ప్రాజెక్ట్ని క్రాఫ్ట్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు గమ్ రాసేసాక కాసేపు కాగి రాస్తానంటే అది మళ్ళీ గమ్ ఆరిపోతుంది కదండి. గమ్ ఉన్నప్పుడే రాయాలి. మీరు గమ్ ఉన్నప్పుడే రాస్తే ఏంటంటే ఇదే క్రాఫ్ట్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక 2-3 మెంబర్స్కి ఇస్తే, లేదా మీ ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. మీరైనా చేయొచ్చు ఒకళ్ళే. ఇది మనకి ఇప్పుడు హ్యాపీ వర్డ్ ఉందనుకోండి, ఈ యొక్క హ్యాపీ వర్డ్ అనేది ప్రతి దానికి ఉపయోగపడుతుంది కదా. ఈ యొక్క హ్యాపీ వర్డ్ అనేది ఇప్పుడు మనం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దానికి హ్యాపీ ఉపయోగపడుతుంది, బర్త్డేకి అయితే బర్త్డేకి కూడా హ్యాపీ ఉపయోగపడుతుంది. అలాగా హ్యాపీ అనేది కరెక్ట్గా తయారు చేసుకోండి. తర్వాత మిగతావన్నీ మీరు లెటర్స్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ ఇందాక గ్లూ రాయలేదు కదండి, గ్లూ వేస్తున్నాను. ఇలాగా మీ హ్యాండ్ని కూడా కొంచెం చూసుకోండి. ఎక్కడ ఇది కొంచెం మనకి నేను ఎందుకు ఇలాంటి కార్డ్బోర్డ్స్ అవి ఇలాంటి మనం డస్క్ ఇలాంటివి వాడమంటున్నానంటే ఇవి మనకి కొంచెం నోస్లోకి వెళ్ళినా సరే మనకి ఎగురుతాయి అన్నమాట. సో కొంచెం మీరు ఖాళీగా ఫ్రీగా ఉన్నప్పుడు టైం తీసుకొని చేయండి. ఇవి చాలా ఇయర్స్ అనేవి ఉపయోగపడతాయి, చాలా పార్టీస్కి ఇలాంటివి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇలా చేసిన తర్వాత ఎంతసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 10-15 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 5-6 మినిట్స్లో మీకు అయిపోతుంది. హాఫ్ మినిట్ అయినా సరే. ఎందుకంటే మనము వెంటనే ఇప్పుడే ఆరిపోయింది, కానీ ఏంటంటే కొంచెం ఇదిగా ఉంటుందన్నమాట. అంటే అది అవ్వాలి కదా, కొంచెం లోపల కూడా అది మనకి అంటుకోకుండా అవ్వాలంటే జస్ట్ కరెక్ట్గా 1 or 2 మినిట్స్లో ఇది కరెక్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను మొదటి నుంచి స్టార్ట్ చేసి రాసేసరికి మీకు నేను చెప్పడం వల్ల ఎంతసేపు లేట్ అయిందండి, లేదా ఏ అక్షరమైనా ఏ లెటర్ వర్డ్ అయినా సరే ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోనండి అయిపోయింది. నేనైతే మీకు చూపించింది ఫుల్గా అయిపోయిందనమాట.
చూసారా, నేను ఇలా ఇలా జరుపుతుంటే మీకు అది షైనీగా ఉంది కదా, కొంచెం మెరుస్తూ చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఎక్కడికైనా మనము ఇలాంటివి చేసి, ఇది డెకరేషన్ బోర్డ్గానే కాదండి, చిన్న చిన్న మనం ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కదా, ఆ ప్రాజెక్ట్స్కి ఇది చేసినా సరే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా అయిపోయాక జస్ట్ మీరు ఏం చేయొద్దు, ఒక్క లేయర్ ఇలాగే జస్ట్ మరీ మొత్తం వేయొద్దు, ఇలా 1 లేయర్ వేయండి. నేను వేస్తున్నాను చూసారా, జస్ట్ 1 లేయర్ అనమాట. ఇలా వేసి అలా ఒక్కసారి ఇలా అనండి అంతే. పైన మీరు ఎక్కువగా అన్నారా అది పోతుంది. జస్ట్ ఇలా పైన ఇదిగోండి, ఇలా పైన అంటే ఏంటంటే అది ఇంకా ఇప్పుడు ఒక్క 1 మినిట్ ఆగండి. ఇందాకనైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఎందుకంటే ఇప్పుడు మనం పైన ఇంకా గమ్ ఏమీ రాయలేదు, జస్ట్ అలా వేసి ఉంచాము. సో ఒక్క 1 మినిట్ ఆగండి. మేక్ షూర్ దట్ మీ హ్యాండ్స్ వెట్గా ఉండకూడదు. అవి మొత్తం మీ పౌడర్ అంతా పారవుతుందన్నమాట. మళ్ళీ మీరు చేసేటప్పుడు ఈ పౌడర్ మీకు కనుక మీ హ్యాండ్స్కి ఏమన్నా అవుతుంది అలాంటివి అనుకుంటే, ఇలాంటిది నేను చెప్పాను కదండి, ఇలాంటి ట్రిక్ మీరు వాడచ్చు. మీకు అలాగే పైన జస్ట్ ఇలాగా అనండి. సో ఇది రెడీ అయిపోతుంది. ఈసారి అలా మెరుస్తుందో చాలా బాగుంది కదా. ఇది చమ్కీస్ పడిపోతాయా అలాంటివి ఏమీ ఉండవండి. మనం కేర్ఫుల్గా స్టోర్ చేసేసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది అన్నమాట. మనము బ్రేక్ చేసేసిన ఒక ఫెవికాల్తో మనము మిడిల్లో ఒకవేళ బ్రేక్ అయిందంటే మిడిల్లో ఫెవికాల్ పెట్టుకోవచ్చు. చాలా దానికి ఉపయోగపడుతుంది మనకి. అలాగే మనము ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే మనకి తక్కువ ఖర్చుతో, ఇప్పుడు నేను ఏమీ తీసుకోలేదు దీనికి, ఎప్పుడు మనకి అవైలబిలిటీలో ఉండే ఫెవికాలే అండ్ మనకి ఎప్పుడు అవైలబిలిటీలో ఉండే ధర్మాకోల్ కూడా చాలా తక్కువ కాస్టే కదండి. అండ్ మనకి దొరకాల్సింది ఇది. చాలా ప్రతి షాప్లో, ప్రతి ఫ్యాన్సీ స్టోర్ షాప్స్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు అంటారా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక మీరు చూపించారు, ఇక్కడ సైడ్ ఇక్కడ లైన్ లాగా ఇచ్చారు మీరు, ఇది ఎలా వేయాలి అని. ఇది చాలా ఈజీ అండి, ఏమీ లేదు. మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది నేను ఫ్రంట్ ఒకసారి డబల్గా ట్రై చేసి చూశాను అంతే. ఇప్పుడు మీరు ఓకేనండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ముందుగా స్కేల్ తీసుకొని అండ్ ఈ 2 కలర్స్ అని చెప్పాను కదా షేడర్స్, సో మీరు ఏమన్నా 2 కలర్స్ తీసుకోండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఏం చేస్తారంటే, మీకు కావాల్సిన షేడ్స్లో మీరు ఎన్ని షేడ్స్ అయినా సరే, నేనైతే చూస్తున్నారు కదా 1 2 అంటే ఆ బాక్స్లో ఒక కలర్, ఇటువైపు బాక్స్లో ఇంకొక కలర్, ఎలాగంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి, అలాగే మీరు ఎలాంటి షేడింగ్స్ కావాలంటే, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇందాక చూశారు కదా, అలాగే మీకు ఎన్ని కావాల్సి అలాగా. ఇప్పుడు గమ్ అండి, ఫెవికాల్, వాటర్ గ్లూస్ వాడొద్దండి, అవి అయితే పనిచేయవు అండ్ బాగోదు కూడా. అండ్ ఇప్పుడు గ్లూని ఆ కొంచెం ప్లేస్లోనే రాయండి. అంటే ఈ బాక్స్లో కొంచెమే, యాక్చువల్లీ నేను కొంచెం చిన్న బాక్స్ కదా అందుకని అది అలా ఉంది. మీరు పెద్ద అక్షరాలు మీ యొక్క క్వాంటిటీ ధర్మాకోల్ షీట్ని తీసుకొని మీరు చేయొచ్చు. అండ్ నేను గోల్డ్ అండ్ సిల్వర్ వాడుతున్నాను కదండి, గోల్డ్ అండ్ సిల్వర్. అండ్ మధ్యలో కలర్స్ మధ్యలో జస్ట్ స్కేల్తో కానీ కట్టర్స్తో కానీ అలా లైన్ గీయండి, ఇందాక చెప్పాను కదా అలాగా. అండ్ నెక్స్ట్ హాఫ్కి మళ్ళీ మీరు దాన్ని గ్లూ రాసి అండ్ మీరు మళ్ళీ సిల్వర్ కలర్ వేసుకోవచ్చు. మీరు మీ యొక్క వాల్ గురించి, అంటే వాల్ని బట్టి మీరు మీ యొక్క కలర్స్ వేసుకోవాలి, చెప్పాను కదా. సో అలాగా చూసారా, 2 కలర్స్ షేడ్స్ 2 బాక్సెస్లో, అంటే బాక్స్కి బయటికి వెళ్ళకుండా వేసుకోండి. ఈ లోపల గోల్డ్ ఆరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ మీరు స్కేల్ లేదా అలాంటిది ఏమైనా షార్ప్ది తీసుకొని జస్ట్ అలా లైన్ లాంటిది మీరు గీసుకుంటే అది ఆ బాక్స్లోనే ఉంటుంది. అలాగే మీరు నెక్స్ట్ ఎన్ని కలర్స్ కావాల్స్తే అన్ని కలర్స్ అన్నమాట. నేనైతే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా అక్కడ గోల్డ్ వేస్తున్నానండి. మీరు 4 బాక్సెస్కి 4 కలర్స్ వాడాలన్నా అలా వాడచ్చు, మీకు ఒకవేళ కలర్స్ ఉంటే. నేనైతే ఇలాంటి వాడాను. ఇప్పుడు 1 2 కదా, ఇలాగైతే చాలా బాగుంటుంది.
సిల్వర్ అండ్ గోల్డ్. నేను సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కాబట్టి తీసుకున్నానండి. మీరు ఇలాగే మొత్తం ఏమైనా కలర్స్ ఉంటే దాన్ని మీరు ఈ యొక్క ప్రాసెస్ మీరు అలా చేసేసుకోవచ్చు అనమాట. వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ నేను చేస్తానండి, చూడండి. అంతేనండి, అయిపోయింది. మీరు చూసినట్లయితే చాలా షైనీగా మీరు ఎన్ని ఇలాంటి పార్ట్స్ అయినా ఎన్ని షేడింగ్స్ అయినా మీరు ఇలా వేసుకోవచ్చు అనమాట, ఎన్ని కలర్స్తో అయినా. ఇందాక మీకు బ్లూ చూపించాను కదండి, అలాగే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను. ఇక్కడ ఇది ఉంది కదా కింద పరిపింది, దీన్ని మీరు స్కేల్తో జస్ట్ నేను అందుకే వుడ్ లాంటిది ప్యాడ్ లాంటిదైనా ఏమన్నా తీసుకుంటే అలాంటి వాటిలో క్లాత్ లాంటి మీద అయితే మొత్తం క్లాత్ మీద మొత్తం పడిపోతుంది అనమాట. అలా క్లాత్ మీద అయితే అది కుదరదు. అదే మీరు ఇలాంటి వుడెన్ ప్యాడ్స్ లాంటివి కానీ మామూలు మీరు డైలీ ప్యాడ్ వాడుతుంటారు కదా, అలాంటి ప్యాడ్ అయినా సరే పర్వాలేదు. అలాంటి ప్యాడ్ అయినా తీసుకొని మీరు దాని మీద చేస్తే మీకు అది అవుతుందన్నమాట. ఇప్పుడు దాన్ని జస్ట్ మీరు దాన్ని ఇలాగా తీసేసుకొని వేసుకోవచ్చు. అంటే ఈ వేస్ట్ అనమాట. ఇది కూడా మీకు వేస్ట్ అవ్వకుండా ఇది ఒక టిప్. ఇలాంటి చమ్కీస్ మీరు స్కేల్తో లేదా నేను ఇందాక ఇది చెప్పిన దాన్ని ఫుల్ తీసి దీంతో ఇలా తీసినా బాగుంటుంది. ఇలాగ మీరు బ్యాక్గ్రౌండ్ అంతా మీకు అయిపోతుంది అనమాట. మీకు వేస్ట్ దీన్ని కూడా మళ్ళీ మీరు దేని మీద వేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు వేస్ట్ అయిపోతుంది అలాంటి అయిపోతుంది అనేది ఏమీ ఉండదు. మీరు ఇలాగ జస్ట్ ఈ యొక్క స్కేల్తో ఇలా దీన్ని ఫాలో అయితే మీరు చేసేసుకోవచ్చు అనమాట. లేదా ఇలాంటి పేపర్స్ ఏమన్నా తీసుకొని ఇలాగ లాగిన మీకు యూ విల్ గెట్ దట్. ఓకే, అంతేనండి, అయిపోయింది. ఇందాక నేను చూపించాను కదా, నేను ఇది కూడా డ్రై అయిపోయింది అండ్ ఇది కూడా మనం లెటర్ రాయి కూడా డ్రై అయిపోయింది చక్కగా. మీరు చూసినట్లయితే చాలా షైనీగా ఇప్పటికి ఇంకా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ చూద్దాము. అది నేను ఎలా డెకరేట్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. అంతేనండి, అయిపోయింది. చక్కగా ఈజీగా నీట్గా చాలా లుక్ వచ్చింది కదా. ఎలాంటి ప్లెయిన్ వాల్కైనా బాగుంటుంది. DIY లేదనుకుంటున్నారా? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది మీకు ఎలా స్టిక్ చేయాలో చూపిద్దామని తెచ్చాను. జస్ట్ సెలిఫోన్ టేపేనండి, పెద్ద ఎక్కువ సెలిఫోన్ టేప్ అలాంటివి ఏమీ అవసరం లేదు. చిన్నది తీసుకొని జస్ట్ మీరు మీరు ఎక్కడైతే స్టిక్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క స్టిక్ ప్లేస్లో దీన్ని మీరు స్టిక్ చేసేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుంది. చూసారా, చాలా బాగుంది. అండ్ నేనైతే ఇంకా కొంచెం అటు ఇటు సైడ్ ఇంకా అటు సైడ్ అండ్ అట్ ది టాప్ 1 బెలూన్ అంటిస్తాను. బెలూన్స్ స్టిక్ చేసి అండ్ మీరు అనుకోవచ్చు ఏమన్నా అలాంటి స్విచ్ బోర్డ్స్ లాంటివి ఏమైనా ఉంటే జస్ట్ మీరు అక్కడ ఏమన్నా 2 or 3 బెలూన్స్ పెట్టేసుకోండి. అక్కడ మీకు అది కనిపించదు అనమాట. చాలామందికి అలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళకి నా సజెషన్ ఇదిగోండి లెటర్స్ మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ చెప్పాను కదండి, నేను పింక్ కాదు బ్లూ అండ్ గోల్డ్ వాడానని చెప్పి. అండ్ ఇక్కడ నా నేమ్ ధీరజ్ అని చెప్పి మామూలుగా రాశాను. అండ్ ఇందాక మీకు ఒక రెడ్ చెంకి ఇది చూపించాను కదండి, రెడ్ షీట్ అని చెప్పాను కదా, ఆ రెడ్ షీటే. అండ్ ఇక్కడ కూడా అదే రెడ్ షీట్ కలర్స్లో వస్తుంది కదండి. ఇది కూడా జస్ట్ 2 సైడ్ ప్లాస్టర్తో బటర్ఫ్లైస్గా చేసి దట్ సైడ్ 1 అండ్ దిస్ సైడ్ 1 స్టిక్ చేశాను. చాలా బాగుంది, చాలా లుక్గా ఉంది. ఇందాక చెప్పినట్లే అక్కడ స్విచ్ బోర్డ్స్ అలాంటివి ఏమన్నా మీకు ఉంటే జస్ట్ 1 or 2 బెలూన్స్ మీరు అక్కడ స్టిక్ చేసేసుకుంటే అది మీకు కనిపించదు. అది మీకు ఒకవేళ కనుక కనిపించకూడదు అనుకుంటే మీరు దీన్ని హ్యాపీ బర్త్డే అని చెప్పి నేను ఈ యొక్క షేప్లో చేశాను. మీరు లైన్గా అక్కడ నుంచి ఈ చివరి వరకు రాసుకుంటారన్నా అది మీ ఇష్టం అనమాట. నాకు ఇలాంటి లుక్ బాగుందని చెప్పేసి
నేను ఇలాగా చేసుకున్నాను. చాలా బాగుంది కదండి. ఇంకా బెలూన్స్ అవి కూడా స్టిక్ చేసి ఇంకా డెకరేట్ చేస్తే బాగుంటుంది. ఇది మీకు ఒక్కొక్కటి స్టిక్ చేసినాక అలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిద్దామని తెచ్చాను. ధీరజ్ కూడా లెటర్స్ ఉన్నాయండి, కాకపోతే నేనే వద్దని చెప్పేసి జస్ట్ మామూలుగా అక్కడ ధీరజ్ అని చెప్పి రాశాను అంతే. మీకు 1 లెటర్ చూపిస్తూ వెళ్తాను. మీకు ఇందాక చూపించాను కదండి, ఇలాంటిది వారే నేను కట్ చేశాను. అండ్ ఇదిగోండి HAPPY అండ్ ఇక్కడ చిన్న బటన్ లాగా పెట్టాను. BIRTH అండ్ దెన్ DAY DHEERAJ ధీరజ్ హ్యాపీ బర్త్డే. అండ్ ఇలాగనమాట లెటర్స్, చాలా లుక్ వస్తుంది. అండ్ ఈ సైడ్ హెడ్స్ చూసినా మీరు హార్ చూసినా నేనేమీ రాయలేదు, జస్ట్ సింపుల్గా కావాలనే వదిలేసాను అనమాట. మనం మధ్య మధ్యలో మోడల్స్గా కూడా చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంటుంది లుక్, గ్రాండ్ లుక్. అండ్ నైట్ పార్టీస్కి అండ్ మీ బట్టలు ఇంట్లో చేసుకునేవి అండి. జస్ట్ నాకైతే కరెక్ట్గా ఒక పట్టుకుంటే ఒక 2 hours 1 hour 1.5 hourలో కంపల్సరీ మీకు కరెక్ట్గా దాని మీదే పట్టుకొని చేస్తే అయిపోతుంది. ఇప్పుడు హెచ్ చేసే లోపల ఏ చేసే లోపల హెచ్ ఆరిపోతుంది అనమాట, అలా ఉంటుంది. మీరు ఫుల్ ABCD నుంచి నాకు దగ్గర జెడ్ వరకు ఒక సెట్లా తయారు చేసుకున్నానండి నేను. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ బర్త్డేకి సంబంధించి ఇప్పుడు జెడ్ వరకు సెట్ అయితే మనకి PP2 కావాలి కదా, అలాగే నేను అన్నీ చూసుకొని హ్యాపీ బర్త్డే అనేది మాత్రం మొత్తం సెట్ ఒకటి క్రియేట్ చేసుకొని మిగిలినంతా A to Z ఒకటి సెట్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా. అండ్ నేను నెక్స్ట్ బ్లూ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే నా బర్త్డే డ్రెస్ కూడా బ్లూయేనండి. అందుకని చెప్పేసి దానికి ఇంకా దీనికి మ్యాచింగ్ అయ్యేలాగా నేను అక్కడ నుంచుంటే కూడా చాలా బాగుంటుంది కాబట్టి బ్లూ కలర్ డ్రెస్ నాది. సో అందుకని నేను చెప్పేసి బ్లూ కలర్ మధ్యలో స్ట్రైప్స్ లాగా పెట్టానమాట. అంతేనండి, అయిపోయింది. చక్కగా మంచిగా గ్రాండ్ లుక్ వచ్చి చాలా బాగుంది కదా. అండ్ బెలూన్స్ కూడా ఫుల్గా చుట్టూ స్టిక్ చేసేస్తే చాలా బాగుంది. నేను ఎక్కువ ఏమీ చేయలేదు, హెవీగా కనిపించే ఈజీ డెకరేషన్ అన్నమాట ఇది. చాలా మంచిగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ బెలూన్స్తో కూడా స్టిక్ చేశాను, మీకు కావాల్సిన షేప్స్ అండ్ డిజైన్స్తో మీరు చేసుకోవచ్చు. అండ్ మీరు బెలూన్స్ ఒకవేళ కనుక చూసినట్లయితే బెలూన్స్ మీద స్టార్స్ అండ్ డాట్స్ లాంటివి మార్క్స్ ఉన్నాయి కదా, అవి బర్త్డే బెలూన్స్ కాదండి. నేను అవి ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. ఎట్లాగంటారా, మనకి వైట్ బోర్డ్ మార్కర్స్ లేదా పర్మనెంట్ మార్కర్స్ లేదా బ్లాక్ కలర్ మార్కర్స్, రెడ్ కలర్ మార్కర్స్ లేదా మనం బుక్ మీద రాసే మార్కర్స్, స్కెచెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, వాటి మీద ఊదిన బెలూన్ ఊదేసినాక అంటే బ్లో అయిపోయినాక అది మీరు దాని మీద చక్కగా పైన రాయండి. మీరు అది ఊదక ముందు చాలామంది చిన్నగా రాసేసి ఊదితే బ్లో చేస్తుంటే అది బాగా రావట్లేదు. ఊదేసినాక మీరు బ్లో చేసేసినాక మీరు రాస్తే అది చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. అండ్ మీరు కనుక స్విచ్ బోర్డ్ అక్కడ చూసినట్లయితే స్విచ్ బోర్డ్ దగ్గర కూడా ఒక బెలూన్ అయితే స్టిక్ చేశాను, అదైతే మనకి ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు, చాలా బాగుంది. అండ్ మనం ఈజీగా ఈ యొక్క బర్త్డే డెకరేషన్ చేసుకున్నాము. సో మీరు ఈ బర్త్డే డెకరేషన్ని తప్పకుండా ఫాలో అవ్వచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఈ యొక్క బర్త్డే డెకరేషన్ని మీరు చేసుకోవచ్చు అనమాట, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా. అండ్ బెలూన్స్ కూడా స్టిక్ చేసాకైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ చాలా బాగుంది అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు నేనైతే మీకు మంచి బర్త్డే డెకరేషన్ అయితే చూపించాను. చాలా ఈజీగా సింపుల్గా బర్త్డే డెకరేషన్ మనం చేసుకున్నాం. నేను చేసిన ట్రిక్స్ అండ్ ట్రిప్స్ మీరు ఫాలో అయితే తప్పకుండా మీకు మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఈ యొక్క బర్త్డే డెకరేషన్ మీరు సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఈ యొక్క డెకరేషన్ మా ఫ్రెండ్స్ కనుక ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీ రిజల్ట్ ఎలా వచ్చిందో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీలాగానే చాలా మంది డెకరేట్ చేయాలనుకుంటారు కదా, ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ధీరజ్ క్రియేటివిటీ. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో
సో ప్లీజ్ ఫాలో ధీరజ్ క్రియేటివిటీ ఛానల్. అండ్ ఇలాంటి మరెన్నో క్రాఫ్ట్ అండ్ డెకరేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎట్లా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ధీరజ్ క్రియేటివిటీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.